ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీజీఐ ద్విసభ్య ధర్మాసనం విన్నవించిన విషయం విదితమే కాగా నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించడంతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవారు చేశారు. ఇవాళ ఈ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసుల విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయం విదితమే. ఇక 17A తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసు విచారణకు రానుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీజీఐ ద్విసభ్య ధర్మాసనం విన్నవించిన విషయం విదితమే కాగా నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్పై ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించడంతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఇవాళ ఈ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయం విదితమే. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రబాబు నాయుడుకి ఇక నిన్ననే ఒక తీర్పు అయితే ఒక 17A పైన ఒక తీర్పును అయితే నిన్న చూసాము, వెలువరించాడు. ద్విసభ్య ధర్మాసనం అయితే వెలువరించింది. ఇంట్లో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అనిరుద్ధ్ బోస్ జస్టిస్ ఒకలాగా, బేలా త్రివేది మరొకలాగా. 17A వర్తిస్తుందని ఒకరు, వర్తించదని ఒకరు, మరొక ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేసిన విషయం అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఏదైతే ఆ తీర్పుని వెలువరించిన అనంతరం ఏదైతే సీజేకి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, సీజే అనే త్రిసభ్య ధర్మాసనం లేకపోతే 5గురితో కూడుకున్నటువంటి రాజ్యాంగ ధర్మాసనానికి పంపిస్తారనేది అయితే మరి కొన్ని రోజుల్లో తెలియాల్సిన అయితే అవసరం అయితే కనిపిస్తుంది. కానీ మరొక కేసు ఏదైతే చంద్రబాబు నాయుడు పైన ఇప్పటికే ఇప్పుడు ఇసుక కుంభకోణం కానీ, మద్యం కుంభకోణం కానీ, IRR కేసులతో ఈ మూడింటి కూడా ఇప్పటికే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు మీద అయితే చంద్రబాబు నాయుడు ఉన్నట్లయితే మనకు తెలుస్తూనే ఉంది. ఇదే కాకుండా ఏదైతే ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. ఈ కేసులో అయితే ఇప్పటికే గతంలోకే మన చంద్రబాబు నాయుడు అయితే వాదనలో కింద ఉన్న కోర్టు ఏదైతే హైకోర్టు వాదనలు అయితే పూర్తిగా ఉన్నది. కానీ ఇక్కడ బెయిల్ నిరాకరించి ముందస్తు బెయిల్ ఇవ్వడానికైతే నిరాకరించిన విషయం అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ఆశ్రయించడం మనం చూస్తానన్నాం. సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు తన భౌతవ్యం అంటే ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనే విషయం కూడా మరి కాసేపట్లో తేలింది. ఇదే కాకుండా గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ప్రధానంగా ఒకటే చెప్పింది, ఏదైతే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు యొక్క ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది కనుక ఈ తీర్పు తర్వాత మేము దాన్ని వెల్లడిస్తామని చెప్పటం నేపథ్యంలో ఈ రోజు అయితే ఏదైతే ఫైబర్ గ్రిడ్ కేసు అయితే ఏదైతే ఉందో అది కూడా మరి కాసేపట్లో విచారణకు రానున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తున్నట్లు తెలుస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణ.